పర్యటన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. రాహుల్ యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో రాహుల్ యాత్రకు సంబంధించిన వివరాలను అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం శంషాబాద్ నుంచి అరంఘర్ వరకు రాహుల్ పాదయాత్ర ఉంటుందన్నారు. అసెంబ్లీ నెక్లెస్ రోడ్డు వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాలకి అందరూ కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు తండోపతండాలుగా కదిలి వస్తాం. సమయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా 6:15, 6:30కి ఉదయం బయలుదేరుతున్నారు. తర్వాత 10:30కు 10:45 లోపల ఖచ్చితంగా ఆపేస్తున్నారు. మళ్ళా ఖచ్చితంగా 4 గంటలకు అనేది మొదలు పెడుతున్నారు. మళ్ళా 6:30, 7 మధ్యలో కంక్లూడ్ చేయటం జరుగుతుంది. సో ఈ సమయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకునేసి మనం అనేది అత్యధిక సంఖ్యలో భారత్ జోడో యాత్రల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు అందరికి కూడా 6:30కు శంషాబాద్లో మొదలై 8:30, 9 గంటలకు ఆరాంఘర్ దగ్గర వచ్చి ఆడ విశ్రామం జరిగిన తర్వాత సెకండ్ హాఫ్ ప్రోగ్రాం పురాణా మొదలుకొని పురాణా పూల్, హుషేనీ ఆలం, అదేవిధంగా ముర్గి చౌక్, లాడ్ బజార్ మీదుగా చార్మినార్ చేరుకుంటుంది. అక్కడ ఫ్లాగ్ హాస్ట్ చేసిన తర్వాత మళ్ళా మదీనా, నయాపూల్, ఉస్మాన్గంజ్ మీదుగా ఇట్లా భోజంజాయి మార్కెట్, గాంధీ భవన్, అసెంబ్లీ, ఇట్లా నెక్లెస్ రోడ్డు వద్ద కార్నర్ మీటింగ్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాలకి అందరూ కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు తండోపతండాలుగా కదిలి వస్తాం. సమయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా